రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నారా లోకేష్ గురించి చర్చ మొదలవుతుంది. ప్రధానంగా ఒక మంచి లక్కున్న నాయకుడు, మంచి సుడున్న నాయకుడు నారా లోకేష్ అనేది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే నాయకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, పార్టీ పెట్టుకుంటారు, అధికారంలోకి వస్తారు. అలాగే కొంతమంది అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక కొంతమందికి వారసులు కూడా ఉంటారు. వారసత్వం ద్వారా కూడా పదవులు వస్తాయి. కాకపోతే పెళ్లి కాని అధినేత్రులు ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, అలాగే బీఎస్పీ నుంచి మాయావతి, ఇలాంటి వాళ్ళకు కూడా రాజకీయంగా ఎదుగుదలకి చాలా చిక్కులే వచ్చాయట. మేనల్లుళ్ళు, ఇతర రక్త సంబంధీకులు పార్టీ మీద ఆధిపత్యం చేయడం ఎక్కువ ఈ పార్టీల్లో కనిపిస్తుంది. అయితే యూపీలో ఎస్పీ అధినేత, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజకీయం నాయకత్వం కుమారుడు అఖిలేష్ యాదవ్ దక్కించుకున్నారు. కానీ ఒక దశలో ఆయనకు సవతి సోదరు నుంచి పోటీ వచ్చిందట. అలాగే బీహార్లో